నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. గిరిజన తండా నుంచి గ్రామ పంచాయతీగా మారిన తమ గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తుందని నిజామాబాద్ మండలం చక్రధర్ నగర్ గ్రామ సర్పంచ్ పీరుబాయి వీర్ కుమార్ అన్నారు. తాను సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల కాలంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నామని, 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. కాలనీల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు చెత్త సేకరిస్తూ మురుగు కాలువలను శుభ్రం చేస్తూ స్వచ్ఛతను కాపాడుతున్నామని ఆమె వివరించారు. 10 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించామని, దాదాపు 60 మందికి రేషన్ కార్డ్స్ ఇప్పించామని తెలిపారు. తమ గ్రామంలో మురుగు కాలువల సమస్యతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సహకారంతో త్వరలోనే వాటిని సైతం పరిష్కరిస్తామని సర్పంచ్ పీరుబాయ్ తెలిపారు. సర్పంచ్కి మాకు కొత్తగా 20 లక్షలతో కొత్త గ్రామ పంచాయతీ మంజూరు కావడం జరిగింది. ఆ పనులు నడుస్తున్నాయి. 10 లక్షల వరకు సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. 20 లక్షల వరకు గల్లీలో మోరన్ రోడ్డు వేయించినాము. 10 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించాము. ఆల్రెడీ అదే ప్రాసెస్ నడుస్తుంది. 60 మందికి కొత్త రేషన్ కార్డులు ఇప్పించాము. 16 చోట్ల మురికి కాలువలపై పైపులను ఏర్పాటు చేసినాము. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్నాము. వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. రోజు మురికి కాలువలను శుభ్రం చేస్తున్నాము. ఇలా ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేస్తున్నాము. గ్రామంలో ప్రతిరోజు స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాము. అదేవిధంగా మాకు కావలసినవి 10 లక్షల వరకు డ్రైనేజీ కోసం కోరడం జరుగుతుంది. 30 లక్షల వరకు సీసీ రోడ్లు కావాలని. మా దగ్గర మహిళా భవనం లేదు, అంగన్వాడీ భవనం కూడా లేదు. చాలామంది ఇల్లు లేని వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు. వారికి కనీసం 30 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాము. మెయిన్ రోడ్డు మీద స్ట్రీట్ లైట్ లేదు సార్. రాత్రి కాగానే మాది మొత్తం ఇక్కడ ఊరు ఉందా లేదా అని కూడా కనబడది. మొత్తం చీకటిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు మెయిన్ రోడ్ మీద స్ట్రీట్ లైటు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అంతర్గతంగా డ్రైనేజీ కావాలేను. 30 ఫేస్ మోటార్స్ కావాలేను సార్. ఎందుకంటే భాగీరథ నీళ్ళు రాకపోతే మా కొల్లగుట్ట తాండా 2 తాండాలు ఉన్నాయి సార్. ఇక్కడ భాగీరథ మిషన్ వాటర్ రాకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మాకు 3 ఫేస్ మోటార్ కావాలేము సార్ అని మేము మా ఎమ్మెల్యే సార్ భూపతి రెడ్డి సార్ని కోరడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారితో ఈ రోజుల నుంచి మేము అభివృద్ధి సహకారంతో ఎన్ని రోజుల నుంచి మేము అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇంకొకై కూడా కొన్ని పనులు పూర్తి కాలేవు. అవి కూడా మా ఎమ్మెల్యే సార్ సహకారంతో పరిష్కరించుకుంటామని కోరుకుంటున్నాను.
ఈరోజు చక్రధర తాండా గ్రామ పంచాయతీ పరిధిలో మా యొక్క సర్పంచ్ తిరుపతి అలాగే ఉప సర్పంచ్ అంజనాయ గారి సహకారంతో గ్రామాన్ని అదేవిధంగా మా యొక్క రూరల్ ఎమ్మెల్యే తిరుపతి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి ప్రథంలో నడిపించడం జరుగుతుంది. సార్ రాగానే మాకు ఒక 20 లక్షల గ్రామ పంచాయతీ భవనం ఇవ్వడం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు ఏదైతే 15 ఫైనాన్స్ అమౌంట్ ఉందో దాని ద్వారా కొంతవరకు మేము అంతర్గత రోడ్లు, కచ్చా రోడ్లు మరియు అదేవిధంగా కొన్ని పైప్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా మా యొక్క సార్ యొక్క దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముందు రాబోయే 2 నెలల్లో కూడా ఒక 20 లక్షలతో సిసి రోడ్లు, ఒక 10 లక్షలతో డ్రైనేజ్ ఇవ్వాలని సార్కి కోరడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి రాబోయే 2-3 నెలల్లో కూడా దాని యొక్క పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే ఒక 6 నెలలలో మా ద్వారా సార్ యొక్క సహకారంతో ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేయవలసిందిగా ఆ యొక్క సర్పంచ్ను అలాగే వార్డు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరినీ కోరుకుంటూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఇప్పుడు వచ్చి ఒక 6 నెలలు అవుతుంది. కానీ ఇంకా 4.5 సంవత్సరాల పీరియడ్లో ఏదైనా ముఖ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో ముందుగా ఒక పెద్ద డ్రైన్ ఉంది గ్రామంలో. ఏదైతే జీవనాధారం ఎట్లా ఉందో మా గ్రామానికి పెద్ద డ్రైన్ ఒక ప్రాబ్లం ఉంది. ఆ డ్రైన్కి ఒక ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఒక 10 లక్షలు మంజూరు చేస్తే ఆ డ్రైన్ యొక్క పనులు కూడా పూర్తవుతాయి. దాన్ని కూడా సార్ మా ఎమ్మెల్యే సార్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అది కూడా ఆయన సానుకూలంగా స్పందించి అతి త్వరలో దాన్ని మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చక్రధర తాండా మెయిన్ రోడ్ ఉందో ఇక్కడ నుంచి వర్ణి రోడ్ నుండి మాస్పాడ రోడ్కి ఏదైతే మెయిన్ లైన్ ఉందో రాత్రిపూట చీకటిగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఇది కూడా సార్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఆ యొక్క మెయిన్ లైన్ స్ట్రీట్ లైట్ కోసం సార్ డిఈ గారితో మాట్లాడి దానికి వెంటనే శాంక్షన్ చేపించడం జరిగింది. అది కూడా మా యొక్క గ్రామానికి ఒక 3-4 లక్షల పని సార్ ద్వారా రావడం మాకు ఒక శుభపరిణామం. కాబట్టి అది కూడా ఎస్టిమేట్ అయితే పొద్దు వచ్చింది. ఒక ఏదైతే పోల్చుకునే ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా ఒక 10 రోజుల్లో వేస్తామని సార్ మన ఏగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదున్నా మేము మా గ్రామానికి నిరంతరం సహాయపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఎల్లవెల్లలా మేము రుణపడి ఉంటామని ఆ యొక్క గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. మా సర్పంచ్ గారికి, అన్నబరం గారికి, ఉప సర్పంచ్ గారికి, మా తిరుపతి సర్పంచ్ గారికి, విన్ కుమార్ గారికి, మా అన్నబరం గారికి, మేడం సెక్రటరీ గారికి అందరికీ నమస్కారం. సార్ మా బొప్పిరెడ్డి సార్ గారికి దయచేసి మాదొక ప్రాణం ఉంది సార్. మేము అన్ని విజయాల కదా మీకు సహకారపడి మీరు చూసుకుంటున్నాం సార్. ఒక డ్రైనేజ్ సార్, ఒక 10 లక్షల డ్రైనేజ్ సార్ దయచేసి మాకు ఇవ్వగలరని నిర్వాహకులను హామీ ఇచ్చింది సార్. అలా ఒకటి సార్ ఒక 30 లక్షల ఒక రోడ్డు సార్. మా ఊళ్ళో చాలా పేద ఉంది సార్. అది సిసి రోడ్డు వ్యాధి బాగా లేవు సార్. 30 లక్షల రోడ్డు కావాలి సార్. దాదాపు ఒక ఇంద్రమ ఇల్లు సార్, బాగా కూలిపోయిన ఇల్లు సార్. ఇక్కడ మా గుళ్ళ ఉంటుంది దండాలో ఒక 30 ఇల్లు కూడా ఇవ్వగలరని సాగర్ని మేము కోరుకుంటున్నాం సార్. మళ్ళీ ఒక రోడ్ సార్, రాళ్ళకి హైవే రోడ్డు సార్. అంటే బాసాల నుంచి ఇక్కడ నిజామాబాద్ వచ్చే రోడ్డు సార్. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది మా చక్రతాండలో సార్. ఒక రోడ్డు కూడా ఈ సీక్రెట్ కూడా మీకు శాంక్షన్ చేసేసాను దేవాల, అది కూడా చేయగలని కోరుతారు. కానీ మా ఎమ్మెల్యే సార్ భూపతి గారికి మరీగా దండం పెట్టి కోరుకుంటున్నాం సార్.